జాతీయ రహదారి 216 అధికారుల నిర్లక్ష్యం కారణంగా వాహనదారులు, పాదచారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. యానాం బైపాస్ రహదారిలో సుంకరపాలెం జంక్షన్ వద్ద రహదారిపై నీరు నిలిచిపోయి స్థానిక వ్యాపారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రహదారి విస్తరణ పనుల్లో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం ఆ ప్రాంత వాసులకు శాపంగా మారింది. రహదారి నిర్మించి డ్రైనేజీని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయకపోవడంతో రహదారులపై నీరు నిలిచిపోతుంది. దీంతో ఈ రహదారిలో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలో విద్యుత్ లైట్లు వెలగకపోవడంతో అంధకారం అలుముకుంటుంది. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కనీసం పట్టించుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి 216 అధికారుల నిర్లక్ష్యం కారణంగా వాహనదారులు, పాదచారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. యానాం బైపాస్ రహదారిలో సుంకరపాలెం జంక్షన్ వద్ద రహదారిపై నీరు నిలిచిపోయి స్థానిక వ్యాపారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రహదారి విస్తరణ పనుల్లో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం ఆ ప్రాంత వాసులకు శాపంగా మారింది. రహదారి నిర్మించి డ్రైనేజీని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయకపోవడంతో రహదారులపై నీరు నిలిచిపోతుంది. దీంతో ఈ రహదారిలో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలో విద్యుత్ లైట్లు వెలగకపోవడంతో అంధకారం అలుముకుంటుంది. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కనీసం పట్టించుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేదండి, మేము చాలా ఇప్పటి నుంచి కదండి సమస్య దగ్గర దగ్గర ఒక 6 నెలల మట్టి నుంచి అండి. ఈ డ్రైనేజ్ వేసినప్పుడు అండి వాళ్ళు క్లీన్ చేయకుండా మన కాంట్రాక్టర్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే క్లీన్ చేయకుండా మన బేస్మెంట్ వేస్తాం కదా కర్రలు అవన్నీ దాంట్లో ఉంచేసి క్లీన్ చేయకుండా ఉండడం వల్ల డ్రైనేజ్లు అక్కడక్కడ స్టక్ అయిపోయి వాటర్ అనేది ఎటు వెళ్ళకుండా ఉండిపోయిందండి. అంటే ఇంకోటి ఏంటంటే వర్షాకాలం వచ్చిందంటే మొత్తం మాకు వ్యాపారాలు మొత్తం పోయినాయండి. మేము గొప్పన ఎలా మొన్నటిదాకా ఒక 4 రోజులు అలా మూసుకొని కూర్చున్నామండి. కాకపోతే ఏంటంటే వ్యాపారాలు ఇబ్బంది అవుతుంది వలన ఈ రోడ్డు అనేది మేము ఇలాగ వేసుకోవడం జరిగిందండి. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళు చూస్తాం, పై అధికారులు రావాలి, చూస్తాం, చేస్తానన్నారు తప్ప ఇప్పుడు దాకా అనేది మాకు ఏది కూడా జరగలేదండి. దయచేసి కొంచెం ఏంటంటే ఇలా వాటర్ ఉన్నా కానీ మాకు రోగాలు వచ్చి మాకు ఇబ్బంది పడతామండి. దయచేసి మీరు కొంచెం హైవే అధికారులకి మీరు తెలియజేశారా? మేము తెలియజేసామండి, చాలాసార్లు తెలియజేసామండి, వీడియోలు పెట్టామని, ఫోటోలు పెట్టామండి. అయినా కానీ స్పందన అనేది చేస్తాం అంటున్నారు తప్ప దగ్గర 2 నెలల నుంచి ఇలా ఉంటుందండి. వాటర్ 2-3 సార్లు డ్రైనేజ్ వాటర్ తోడించారండి, అయినా మళ్ళీ వర్షం వస్తే మావలేయండి. ఈ వాటర్ అనేది ఇంకా అలా ఉండిపోతుందని చాలా ఇబ్బంది పడుతున్నామండి. దయచేసి మీరు స్పందించి మనకు ఇంకోండి మొత్తం బిర్యానీ అనేది మొత్తం ఉండిపోయిందండి. పొద్దున వేసుకున్న బిర్యానీది మొత్తం వ్యాపారంలో ఇలా ఉంటే మేము ఏం చేయగలం చెప్పండి. కొంచెం రెంట్లు అన్నీ మావలేండి. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు పట్టించుకునే వాదులు లేరండి. కొంచెం దయచేసి మీరు స్పందిస్తారని కోరుతున్నాను.